హైదరాబాద్ కీసర ప్రాంతంలోని బాలాజీ ఎన్క్లేవ్లో సదానందం అనే వ్యక్తి ఇల్లు కట్టుకున్నారు. గృహప్రవేశం సందర్భంగా కొందరు హిజ్రాలు ఆయన వద్దకు వెళ్లి ₹1,00,000 డిమాండ్ చేశారు. అంత డబ్బులు ఇవ్వడానికి ఆయన ఒప్పుకోకపోవడంతో మరికొంతమంది హిజ్రాలను తీసుకొచ్చి ఆ కుటుంబం మీద విచక్షణారహితంగా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ దాడిలో గాయపడిన బాధితుడైన సదానందం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం నాతో పాటు లైవ్ కాల్లో రెడీగా ఉన్నారు ట్రాన్స్జెండర్స్ రైట్స్ యాక్టివిస్ట్ రచన ముద్రబోయిన గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే రచన గారు. నమస్తే అండి. రచన గారు, ఎవరైనా సరే ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటారు, గృహప్రవేశం ఎంతో సంతోషంగా చేసుకుంటారు. అలాంటిది అక్కడికి వెళ్ళి హిజ్రాలు ₹1,00,000 ఇవ్వమని డిమాండ్ చేయడమే కాకుండా ఇవ్వకపోవడంతో దాడి చేశారు. అసలు ₹1,00,000 అనేది చిన్న అమౌంటా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే డిమాండ్ చేయడం అంటే అడుగుతారు అండి. బట్ కానీ వాళ్ళంత ఇవ్వరు యాక్చువల్ గా. వీళ్ళ ఆశ ఏంటి అంటే ఎక్కువైతే అట్లీస్ట్ అందులో సగం అన్నా వస్తుందని వీళ్ళ ఆశ ఉంటది. అడిగినంత మాత్రం ఇవ్వరండి ఎవరు కూడా. రచన గారు, సరే అడిగినా ఇవ్వకపోయినా అక్కడి వరకు ఏదైనా రిక్వెస్ట్ చేయాలి కదా, అంతే తప్ప మళ్ళీ ఇంకొంతమందిని తీసుకొచ్చి దౌర్జన్యం చేయడం, కట్టెలతో ఎదుటి కుటుంబం మీద దాడి చేయడం, ఇదంతా కరెక్టేనా? యాక్చువల్ గా ఈ ఇన్సిడెంట్ లో ఎవరైతే ఓనర్ ఉన్నారో సదానందం గారు వారి మీద దాడి చేశారు. ఆ వీడియో కూడా మీకు నేను షేర్ చేశాను. ముందుగా అంటే వీళ్ళు మామూలుగానే స్నేహపూర్వకంగానే వెళ్ళి వాళ్ళు బయట నుంచున్నారు గేట్ దగ్గర. ఆ వీడియోలో ఆయనే కర్ర తీసుకొని వచ్చాడు లోపల నుంచి. సో మా ఆయన ఎప్పుడైతే దాడి చేశారో వీళ్ళు పారిపోయారు యాక్చువల్ గా. అది చిన్న క్లిప్పే రికార్డ్ చేయగలిగారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఉంటారు ఆశతోటి. ఆ తర్వాత వాళ్ళ మధ్య ఏం వివాదం జరిగి ఏ సీసీ ఫుటేజ్ కూడా లేదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మంది మీద కేసు బుక్ అయింది. యాక్చువల్లీ తెలపడగట్టడం అనేది నేరమే అండి. నేరాన్ని ఎప్పుడు కూడా ట్రాన్స్జెండర్ హిజ్రా కమ్యూనిటీలో ఎప్పుడు కూడా మేము ఎంకరేజ్ చేయము. నేరాన్ని ఖచ్చితంగా చట్టరీత్యా యాక్షన్ తీసుకోవాలి, దానికి నేను ఒప్పుకుంటాను. బట్ కానీ దాడి ఆయన కూడా చేస్తాడు కాబట్టి ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ప్రూఫ్ మన దగ్గర ఉంది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ దగ్గర. సో ఆయన మీద కూడా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది పోలీసు వారిని ప్రశ్నిస్తున్నాను.